నన్ను ఆదర్శంగా నిలిపారు. అయితే ఏమండి, మీ వాళ్ళు కట్టారు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎప్పుడు చూసిన బాంబు బ్లాస్టింగ్లే, ఎప్పుడు చూసిన హత్యలే, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అర్థమవుతుంటే వాళ్ళందరూ కోరింది ఒకటే, నేను అడగలేదు. మనం బాగుండాలనుకుంటే ఎవరిని తీసుకురావాలి? ఒక మంచి వాళ్ళని తీసుకురావాలి. మనం బాగుండాలంటే, శరీరం బాగుండాలంటే ఏ ఆహారం తినాలి? మంచి ఆహారం తినాలి. మా జాతి నిలవాలంటే ఏమి చేయాలి అని అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏ జాతి అయితే ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మాన్ని ఆచరిస్తుందో ఆ జాతి మనుషులు మా దేశానికి పంపించమని మోడీ గారిని అడిగితే, మోడీ గారు నార్త్ ఇండియా నుంచి సుమారుగా 7,000 మంది వైశ్యుల్ని ఈజిప్ట్ పంపించడం జరిగింది. ధర్మాన్ని ఆచరిస్తూ పక్కవాడిని ప్రేమించు, దేశాన్ని ప్రేమించు, అసలు భూమాతను ప్రేమించు, పంచభూతాలను ప్రేమించు అన్న చెప్పినటువంటి జాతి ఏ ఒక్క జాతి అని చెప్పేసి అక్కడ ఈ మాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక తల్లిదండ్రులకు మాత్రమే పాద నమస్కారం చేస్తాం. నిజంగా ఆ వ్యక్తి యొక్క లోపల ఎంత ఉంది అంటే ఆ జ్ఞానాన్ని నిజంగా కూడా మనతో కాదు తోడుకోనికే, మనతో తోడుకోవడానికి కాదు, ఆయన యొక్క పర్మిషన్తో, అంటే అంత పెద్ద జ్ఞాని ఉందరా నల్లి గడ్డి కూడా చిన్న గడ్డి ఒక వేణువంతా కూడా మాకు నాలెడ్జ్ ఉండదు. కానీ ఒక చిన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. 87లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వేశారండి. హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వేశారు. సార్ గారు ఇప్పుడే చెప్పారు శ్రీచక్రం గురించి. ఆయన సైంటిస్ట్ పేరు నాకు గుర్తులేదు. హిందూ పేపర్లో సెంటర్ పేపర్లో ఆ పేజ్ వేశారు మన శ్రీచక్రం గురించి. రష్యాకు చెందిన ఒక సైంటిస్టు 15 సంవత్సరాలు మన శ్రీచక్రం మీద రీసెర్చ్ చేశాడు. అసలు శ్రీచక్రం ఎందుకంత పవర్ఫుల్ అని చెప్పి ఒక రష్యన్ సైంటిస్టు శ్రీచక్రం మీద రీసెర్చ్ చేస్తే కొన్ని వేల రకాలైన వాటిని అది తెలియజేస్తూ ఆయన తయారు చేసిన కంప్యూటర్ అక్కడ ఆగిపోయింది. అంటే ఆ కంప్యూటర్ కెపాసిటీకి దాటిపోయింది. అంటే ఒక రాగి రేకు మీద మనకు ప్రతి వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది. ప్రతి ఒక్క జీవికి మీద ఇప్పుడు మనిషికి ఉన్నాడు, మనకు ఒక పోలరాయిడ్ కెమెరా ఏదో అంటారు దాన్ని, అది తీస్తే నీ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది అనేది ఒక ఆరా బయటకు వస్తుంది. అటువంటిది ఒక రాగి రేకు మీద 6 ఇంచులు మాత్రమే ఉంటుందంట. రాగి రేకుకి ఎక్కువ ఉంటుందని అంటారు. 6 ఇంచులు మాత్రమే ఉంటుందంట. అదే రాగి రేకు మీద శ్రీచక్రాన్ని గీసి అదే కెమెరాతో తీస్తే ఆ 6 అడుగుల పైన కనపడిందట. అది హిందూ పేపర్లో ఆర్టికల్ వేశారు. నాకు ఇప్పటికీ అది గుర్తుంది. ఏమంటే నేను ఆ పేపర్ తీసి పెట్టాను, కాలగంలో అది కలిసిపోయింది ఎక్కడో. ఇప్పుడు సార్ చెప్తుంటే శ్రీచక్రం గురించి బతికొస్తే చెప్పాలనిపించింది చెప్పాను. అంటే నాకు ఆ నాలెడ్జ్ అది ఆ రోజు చదివినప్పుడు మనసుకు తగిలింది కాబట్టి ఈ రోజు వరకు అది నా 35 సంవత్సరాలైనా కానీ దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. నిజంగా కూడా ధన్యవాదాలండి. మీలాంటి వ్యక్తి 135 దేశాలతో కలిపి సార్ తయారు చేస్తున్నాడు. 840 కోట్ల జనాభాలో ఇటువంటి ఆణిముత్యాలు అంటే ఒకటి నిజంగా కూడా మన అందరము తల వంచాయి ముక్కాల. ఆ ఆణిముత్యం మన వైశ్యకులంలో ఉంది. అది గొప్ప వైశ్యకులంలో ఉంది, మన రక్తంలోనే ఉంది. నిజంగా గొప్ప వ్యక్తి. నిజంగా కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను సార్ మీకు. ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా ఎక్కడో ఉండవు వచ్చి కూర్చొని ఇట్లా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ, చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పి కూడా చెప్తున్నారు. నిజంగా ధన్యవాదాలు సార్ మీకు అందరికీ. మీకు చేతులెత్తి నమస్కారం చేయాలి. సాయిరామ్ గారు ఈయన జర్మన్లో ఉంటారండి, ఇక్కడ కాదు ఉండేది, జర్మన్లో ఉంటారు. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఈ రోజు నంద్యాలకు వస్తున్నాడు. ఈరోజు నంద్యాలలో వేరే తన సొంత పని మీద వస్తున్నాడు అని తెలిసి ఆ విషయం శ్యామ్కు తెలిసి ఇమ్మీడియట్గా శ్యామ్ అప్రోచ్ అయ్యి దయచేసి మీరు ఒక 2 గంటలు మాకు కేటాయించాలని చెప్పి కాదుకూడదని చెప్పి మనం బలవంతం పంపించాలి. నిజంగా సార్థకత ఏర్పడింది. ఈరోజు కార్తీక వనభోజనాలకు ఈయన యొక్క చెప్పాలంటే మనం 1/2 గంట సేపు మైకులో చెప్పాలి సార్. మనం ఒక మనిషి పిహెచ్డి చేయాలంటే 1 సంవత్సరం రోజులు కింద మీద పడితే పిహెచ్డి చేయలేము.
అటువంటిది 100 దాటి ఆయన పిహెచ్డీలు చేసిన అంటే అసలు ఆ సరస్వతీదేవి ఆయన ఎక్కడ ఉందో అది ఏం లేదు. ఆయన పుట్టుకతో నాలెడ్జ్ పర్సన్ కాదు, పుట్టుకతో కంప్యూటర్ ఆయన. అక్కడి నుంచి వీళ్ళది జమీందారుల వంశం. జమీందారుల వంశం అప్పుడు ఇందిరాగాంధీ టైంలో నక్సలైట్లు వాళ్ళ ఆస్తుల్ని ఆక్యుపై చేశారు. తర్వాత వీళ్ళు వారిని నిలబడడం జరిగింది. 59% ఆదివాసీలు తెలుగుదేశానికి ఓటేశారు. దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ మాకు నమ్మి మాకు ఓటు వేశారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని మేము అట్లనే పెట్టుకుంటాం. మీ ఏ సమస్య వచ్చినా 24 hours మీ సమస్య కోసం నేను కానీ మా నాన్న కానీ శ్యామన్న కానీ అందరూ ప్రత్యేకంగా, ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి, అది మాకు తెలియదు, అది మీకు వచ్చి చెప్తారు. ఖచ్చితంగా చిన్న సమస్యలు కూడా మేము మా దగ్గర దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు కూడా మేము ఖచ్చితంగా ఇది చేస్తాం. అట్లానే మా సతీష్ అన్న ఉంటాడు, మంచి అన్న చెడ్డన్న రాస్తుంటాడు. ఖచ్చితంగా అది కూడా మనం కంపల్సరీ మేము చేస్తామని కోరుకుంటే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో 10వ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని స్థానిక ప్రథమనంది దేవస్థానంలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గౌరవనీయులు మేడా మురళి గారు, అలాగే వాసవి సత్రాల సముదాయం ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య గారు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కర్నూలు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గారు, ఐడిడిసి డైరెక్టర్ మనోజ్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగేంద్ర గారు, అలాగే నంద్యాల యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్యుల నంద్యాలలో చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నాము. ఈరోజు నంద్యాల గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఆర్యవైశ్యులు ఉన్నారని చెప్పుకోవడానికి గర్వంగా చెప్తున్నాను. ఈ గతంలో లాగా కాదు, ఆర్యవైశ్యులు ఇప్పుడు చాలా సంఘటితంగా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తుండేదే ఒకరికొకరం ఐక్యత ఉండాలని చెప్పి, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒకే చోట నిర్వహించడం కష్టమవుతుంది కాబట్టి 2-3 ప్లేసులలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏరియాకు డివైడ్ చేసుకొని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆర్యవైశ్యులం అందరం ఏకంగా ఒకతాటి మీద ఉంటామని చెప్పి, ఏ ఆర్యవైశ్యుడికి ఏ ఆపద వచ్చినా ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో
మేము వారికి అండగా ఉంటామని చెప్పి ఊరికే తెలియజేస్తున్నాము. జై హింద్, జై వాసవి మాత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.